హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వివాహాలకి మంచి ముహూర్తాలు, మంచి సమయాలు, మంచి రోజుల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఫిబ్రవరి 1వ తారీఖు పుష్యమాసం అనేది ఉంటుంది. పుష్యమాసం 9వ తారీఖు వరకు ఉంటుంది. అంటే ఈ పుష్యమాసం అనేది శూన్యమాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో శుభకార్యాలు ఏమీ చెయ్యరు. కాబట్టి 10వ తారీఖు నుంచి మాఘమాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 10వ తారీఖు మనకి మాఘమాసంలో వచ్చే శుక్ల పాడ్యమి తిథి ఉంటుంది. రాత్రి 3:31 వరకు ఉంటుంది. ఈ రోజున రాత్రి తెల్లవారుజామున 4:15 ఒక మంచి ముహూర్తం అయితే ఉందండి. తర్వాత తెల్లవారితే 11వ తారీఖున అవుతుంది. తర్వాత 11వ తారీఖు ఫిబ్రవరి 11వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల విధియ రాత్రి 1:09 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:43 ఒక ముహూర్తం, రాత్రి 9:13 ఒక ముహూర్తం, రాత్రి 12:05 ఒక ముహూర్తం, రాత్రి 1:01 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 4 మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత 13వ తారీఖు ఫిబ్రవరి 13వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల చవితి ఉంటుంది. ఈ రోజున రాత్రి తెల్లవారుజామున 4:03 ఒక మంచి ముహూర్తం అయితే ఉందండి. తర్వాత ఫిబ్రవరి 14వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి రాత్రి 6:15 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:31 ఒక ముహూర్తం, ఉదయం 10:58 ఒక ముహూర్తం, రాత్రి 9:01 ఒక ముహూర్తం, రాత్రి 11:53 ఒక ముహూర్తం, రాత్రి 12:49 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3:59 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 6 మంచి ముహూర్తాలు అయితే వివాహానికి ఉన్నాయండి. తర్వాత 15వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల షష్ఠి సాయంత్రం 4:15 వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:57 ఒక ముహూర్తం, ఉదయం 10:58 ఒక ముహూర్తం. అంటే ఇక్కడ 10:58 దుర్ముహూర్తంలో ఈ ముహూర్తం అయితే ఉందండి. పట్టింపు లేని వాళ్ళు ఈ ముహూర్తాన్ని ఎంచుకోవచ్చు. ఇలా ఈ రోజున వివాహానికి 2 మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 17వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్లాష్టమి మధ్యాహ్నం 1:19 వరకు ఉంటుంది. తదుపరి నవమి తేదీ వస్తుంది. ఈ రోజున రాత్రి 8:49 ఒక ముహూర్తం, రాత్రి 11:41 ఒక ముహూర్తం, రాత్రి 12:37 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3:47 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 4 మంచి ముహూర్తాలు అయితే వివాహానికి ఉన్నాయండి. తర్వాత 18వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల నవమి మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:15 ఒక ముహూర్తం, ఉదయం 10:42 ఒక ముహూర్తం, రాత్రి 11:37 ఒక ముహూర్తం, రాత్రి 12:33 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 4 మంచి ముహూర్తాలు అయితే వివాహానికి ఉన్నాయండి. ఫిబ్రవరి 23వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల చతుర్దశి మధ్యాహ్నం 3:19 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి తిథి వస్తుంది. ఈ రోజున రాత్రి 11:17 ఒక ముహూర్తం, రాత్రి 12:13 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 2 ముహూర్తాలు అయితే వివాహానికి ఉన్నాయండి. తర్వాత 24వ తారీఖు ఫిబ్రవరి 24వ తారీఖున మాఘమాసంలో వచ్చే పౌర్ణమి. ఈ రోజున మఖా నక్షత్రం ఉంటుంది. సాయంత్రం ఉదయం 11:46 ఒక ముహూర్తం ఉంటుంది. ఇది వర్జంలో వస్తుంది. రాత్రి 8:21 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 2 ముహూర్తాలు అయితే వివాహానికి ఉన్నాయండి. తర్వాత 27వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ తదియ ఉంటుంది. రాత్రి 11:27 వరకు ఉంటుంది. హస్త నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి తెల్లవారుజామున 3:07 ఒక ముహూర్తం అయితే ఉందండి. అంటే తెల్లవారితే 28వ తారీఖు అవుతుంది. తర్వాత 28వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ చవితి రాత్రి 1:12 వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున పూర్తిగా ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:35 ఒక ముహూర్తం, ఉదయం 10:02 ఒక ముహూర్తం, ఉదయం 11:30 ఒక ముహూర్తం, రాత్రి 8:05 ఒక ముహూర్తం, రాత్రి 11:53 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3:03 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 6 మంచి ముహూర్తాలు అయితే వివాహానికి ఉన్నాయండి. తర్వాత 29వ తారీఖు ఈ రోజున మాఘమాసంలో వచ్చే బహుళ పంచమి రాత్రి 2:36 వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 9:58 ఒక ముహూర్తం, ఉదయం 11:26 ఒక ముహూర్తం,
రాత్రి 8 గంటల 1 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 10 గంటల 53 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 11 గంటల 49 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 2 గంటల 59 నిమిషాలకి ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే మార్చి 1వ తారీఖున అవుతుంది. ఇలా ఈ రోజున 6 మంచి ముహూర్తాలైతే వివాహానికి ఉన్నాయండి. ఇవండి ఈ 2024లో ఫిబ్రవరి నెలలో వివాహానికి మంచి రోజులు, మంచి సమయాలు, మంచి ముహూర్తాలు. ఇవన్నీ కూడా పంచాంగంలో చెప్పబడినవి మాత్రమే. ఇవి కాకుండా వధువు వరుని యొక్క జాతకాలు, నక్షత్రాలను బట్టి కూడా ముహూర్తాలనేవి నిర్ణయిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.